Hello viewers, welcome to another lecture series of Vedic Mathematics. In this session, we will learn about how to perform the divisions with the Nicolam method. What is this Nicolam method? Nicolam method is the second sutra of Vedic Mathematics, which means all from 9, last from 10. We have already seen the examples of how to perform these subtractions and additions with this Nicolam method. మనం ఇంతకుముందు నిక్లం మెథడ్లో నిక్లం నవ తస్రం దశతః ఈ మెథడ్లో మనము సబ్స్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ చేసాం. నౌ వీఆర్ డిస్కసింగ్ ద డివిజన్స్, హౌ టు పర్ఫామ్ ద డివిజన్స్. సో బేసికల్గా ఏదైనా నెంబర్ని మనం డివైడ్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఈ ఫార్మేట్లో ఉంటుంది. ఇన్ విచ్ ఫార్మేట్ ఇట్ ఈస్ dividend divided by divisor. సో బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డివిడెండ్ డివైజర్. వాట్ ఈజ్ డివిడెండ్ అండ్ వాట్ ఈజ్ ద డివైజర్? ఏదైనా నెంబరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు 71 డివైడెడ్ బై 9, ఇక్కడ 71ని డివిడెండ్ అంటారు, 9ని డివైజర్ అంటారు. ఈ యొక్క డివైజర్ అనేది ఏదైనప్పటికీ కూడా బేస్ నెంబర్స్ అంటే మన 10 పవర్ n, అది n అనేది 1 కానీ 2 కానీ 3 కానీ అలా. సో బేసెస్ అంటే బేస్ 10, బేస్ 100, బేస్ 1000, బేస్ 10,000 ఇలా డిఫైన్ చేస్తాం. ఈ నెంబర్స్కి దగ్గరగా మనకి ఈ డివైజర్స్ ఉంటాయో, దట్టు ఈ డివైజర్ నెంబర్స్ ఏవైనా కానీ బేస్కి బిలో ఉంటే ఆ మెథడ్, ఈ నిక్లం మెథడ్ అనేది మనం వాడతాం. ఈ యొక్క 9 అనేది బేస్ 10కి బిలో ఉంది కాబట్టి ఈ నిక్లం మెథడ్లో మనము డివిజన్ని పర్ఫామ్ చేస్తాం. మనకి డివిడెండ్ డివైడ్ బై డివైజర్ రిజల్ట్ ఏమొస్తుంది? మనకి రిజల్ట్ వచ్చేసి కోషంట్ వస్తుంది, ఆ తర్వాత రిమైండర్ వస్తుంది. సో బేసికల్గా డివిడెండ్ అనే డివైజర్తో మనం భాగించినప్పుడు సో విల్ గెట్ ఎ కోషంట్ అండ్ ద రిమైండర్. హియర్ ఇన్ ట్రెడిషనల్ మ్యాథమెటిక్స్ మనం ఇలా రాసుకుంటాం. ఇక్కడ వచ్చే వాటిని కోషంట్ అంటారు. డివిజన్ తర్వాత మనకి ఇక్కడ వచ్చేదాన్ని రిమైండర్ అంటారు. ఇది సింపుల్ డివిజన్ కాబట్టి మనకి ఈ ట్రెడిషనల్ మెథడ్ ఈజీగా అనిపిస్తుంది. బట్ ఫర్ ది సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ మన ప్రొసీజర్ తెలుసుకోవాల్సింది కాబట్టి చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెడిషనల్ మ్యాథమెటిక్స్లో మనం చూపిస్తాను మీకు ఎలా చేయాల్సింది. ట్రెడిషనల్ మెథడ్లో 9ని మనము 71 డివైడ్ చేస్తున్నప్పుడు, 9తో 71ని డివైడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డిజిట్ 9 కంటే పెద్దగా చిన్నదిగా ఉంది కాబట్టి ఈ 2ని కలిపి చేస్తాం. 9 7 63. సో నౌ ద రిమైండర్ ఈజ్ 1 నుంచి 3 అనే సబ్స్ట్రాక్ట్ కాదు కాబట్టి ఇక్కడ నుంచి 1 మనము బారో తెచ్చుకున్నప్పుడు ఇది 11 అవుతుంది. 11లో నుంచి 3 పోతే 8 వస్తుంది. సో ఇక్కడ 6, అది 0 అయిపోతుంది. సో 8 ఈజ్ ద రిమైండర్, 7 ఈజ్ ద కోషంట్. నౌ దీన్ని మనము నిక్లం మెథడ్లో ఎలా చేస్తారు? సో బేసికల్గా నిక్లం మెథడ్లో మనము బేస్ ఏం వాడుతున్నాం ఇక్కడ? సో బేస్ ఈజ్ 10, ఇక్కడ డివైజర్ వచ్చేసి 9 ఉంది కాబట్టి ఈ యొక్క నిక్లం మెథడ్ ఇక్కడ అప్లై చేయాల్సి వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏమొస్తుంది? బేస్ నుంచి ఈ యొక్క డివైజర్ని మనం సబ్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఆల్ ఫ్రమ్ 9, లాస్ట్ ఫ్రమ్ 10, డిఫరెన్స్ వచ్చేసి 1 వస్తుంది. నౌ ద రియల్ మ్యాథమెటిక్స్, రియల్ టెక్నిక్ స్టార్ట్స్. ఇక్కడ 7, 1 ఇక్కడ రాసుకుంటాం కదా. ఇలా రాసుకున్నప్పుడు మనకి ఇది బేస్ 10 కాబట్టి వేసేసి సింగిల్ డిజిట్ పైన ఇలా సింగిల్ డిజిట్ పైన మనము ఆ యొక్క యారస్ పెట్టుకుంటాం. ఇది రిమైండర్ పార్ట్ కోసం. దిస్ ఈజ్ ఫర్ రిమైండర్ పార్ట్. సో ఈ నిక్లం మెథడ్లో మనము స్ట్రైట్ అవే ఫస్ట్ డిజిట్ని కిందికి తీసుకుంటాం 7.
ఈ 7ని ఇక్కడ మనము 7 1 జే 7 మల్టిప్లై చేస్తాం. 7 1 జే 7 మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకుంటాం. నౌ దిస్ నెంబర్ నీడ్స్ టు బి యాడెడ్ విత్ 7. 7 + 1 8 అవుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ. దిస్ ఈజ్ కాల్డ్ ద రిమైండర్ పార్ట్. దిస్ ఈజ్ ద క్వశ్చన్ పార్ట్. ఎప్పుడైనా కానీ రిమైండర్ పార్ట్ అనేది ఈ యొక్క డివైజర్ పార్ట్ కంటే చిన్నదిగా ఉంటే ఆ రిమైండర్ అనేది ఫైనల్. ఈ రిమైండర్ పార్ట్ అనేది ఈ యొక్క డివైజర్ పార్ట్ కంటే ఎక్కువగా ఉంటే దెన్ మనము ఈ యొక్క రిమైండర్ని మళ్ళీ డివైడ్ చేయాల్సి వస్తుంది ఈ యొక్క డివైజర్తో. అప్పుడు మనకి ఫైనల్గా కరెక్ట్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ బేసికల్గా 7 ఈజ్ ద క్వోషంట్ అండ్ 8 ఈజ్ ద రిమైండర్. దట్ ఈస్ ద ఆన్సర్. నౌ ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని మీకు సపోజ్ రిమైండర్ అనేది డివైజర్ కంటే ఎక్కువ వచ్చింది, ఆ మెథడ్లో వచ్చినప్పుడు చూపిస్తాను ఎట్లా అనేది. ఇక్కడ మనకి నెంబర్ వచ్చేసి 71 డివైడెడ్ బై 9 తీసుకున్నాం ఇక్కడ. అదే ఇప్పుడు 74 డివైడ్ బై 9 తీసుకున్నాం. మళ్ళీ చూడండి ఇక్కడ బేస్ 10 డివైజర్ 9 డిఫరెన్స్ 1. ఇవన్నీ కూడా మైండ్లోని క్యాలిక్యులేట్ చేయొచ్చు. నీకు ప్రొసీజర్ చెప్తున్నాను సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. 7 4 బేస్ 1 ఉంది కాబట్టి వేసేసి సింగిల్ డిజిట్ పైన మార్క్ చేస్తాం ఇక్కడ లైన్. దిస్ ద రిమైండర్ పార్ట్, దిస్ ద క్వశ్చన్ పార్ట్. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాం మనం, ఈ యొక్క డిజిట్ని కిందికి అలాగే తీసుకుంటాం. 7ని లెఫ్ట్ మోస్ట్ డిజిట్ని. 7 తర్వాత 7 1 జా 7. సో ఇది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నెంబర్ని రాసుకునేసి 4 7 యాడ్ చేస్తే 11 వస్తుంది. ఇక్కడ 11 అనేది 11 ఈజ్ గ్రేటర్ దాన్ 9. సో వాట్ వీ హ్యావ్ టు డూ, 11 గ్రేటర్ దాన్ 9. సో వన్స్ అగైన్ ఈ యొక్క 11ని మనము 9తో డివైడ్ చేస్తే మనకి సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇది 2 వస్తుంది. ఇక్కడ ఇది 1 టైం వస్తుంది. సో ఇక్కడ ఆ యొక్క 1ని క్యారీగా ఇక్కడ మూవ్ చేయాల్సి వస్తుంది. సో 8. ఆ 2 అనేది నౌ ఇట్ ఈస్ అ రిమైండర్, 8 ఈస్ ద క్వోషంట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. ఇప్పుడు బేస్ అనేది 10కి ఇంకా సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం, సో దట్ మీకు ఇంకా కొద్దిగా క్లియర్గా అర్థమవుతుంది. (124/9). 124 example, one more example. 124 divided by 9. So base is 10. Mind assume cheskondi. So divisor is 9, difference is 1. Now 124. 111 separate రాస్తున్నాం. లాస్ట్ డిజిట్ is the remainder part. ఫస్ట్ డిజిట్ని అలాగే మూవ్ చేస్తున్నాం, డౌన్ చేస్తున్నాం. ఇక్కడ 1 రాసుకుంటున్నాం. 1ని 1 మల్టిప్లై చేస్తే వచ్చేది 1. 2 + 1 3 అవుతుంది. మళ్ళీ 3ని 1తో మల్టిప్లై చేస్తున్నాం. 3 1 జా 3, 4 3 7 అవుతుంది. సో ఇక్కడ ఈ డిజిట్ 7 ఈజ్ లెస్ దెన్ 9. సో ద రిమైండర్ ఈజ్ 7. రిమైండర్ ఈజ్ 7. ఆన్సర్. ఈ 13 అనేది క్వశ్చన్ అయిపోతుంది. కావాలంటే ట్రెడిషనల్ మ్యాథమెటిక్స్లో చెక్ చేయండి. ట్రెడిషనల్ వే ఆఫ్ డివిజన్లో 9 124తో డివైడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మోర్ దాన్ ఉంది కాబట్టి ఈ రెండింటిని తీసుకుంటాం. 9 1 జా 9, 3, దెన్ 4, 9 3 జా 27, సో 7. ఇలా సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు డివిజన్స్ ఈజీగా ఉంటాయి. బట్ ఇఫ్ ద డిజిట్స్ ఆర్ మోర్ ఇన్ ద డివైజర్ పార్ట్, సపోజ్ 2 డిజిట్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఇట్ టేక్స్ టైమ్ టు divide. During that time this method is very very helpful. Some more examples చూద్దాం. Now base 100, ఇందాక base 10 తీసుకున్నాం కదా, now it is a base 100. base 100 ఏదన్నా ఉన్నప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. So let me explain you with a simple example so that it is very easy for us to understand. So 1 2 3 4 divided by
98. 1234 divided by 98. ఇలా డివైడ్ చేయాల్సి వచ్చినప్పుడు how much time it will take? Definitely it takes lot of time. But ఈ నిక్లెమ్ మెథడ్ చూద్దాం. Base 100 and then divisor is 98. Difference, how much is the difference? 0.2. Now రాయండి డివిడెండ్ పార్ట్ 1 2 3 4 రాసాము. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బేస్ ఇస్ 100, సో 2 zeros are there. Now just apply the lines for 2 numbers. Now these 1 2 is completely as single digit. This is the remainder part. This is the remainder part. 1 2 అలాగే తీసుకుంటాం. నా ఇక్కడ 1 2 నెంబర్ని మల్టిప్లై చేస్తాం 0 2తో. ఏమొస్తుంది ఇక్కడ? 12 into 2, it is 24. Now add this. This is 8. This is 5, 58. So 58 is less than 98. So that's it. It is a remainder. This is the quotient. అది ట్రెడిషనల్ మ్యాథమెటిక్స్లో చేయాల్సి వస్తే డెఫినెట్లీ ఇట్ టేక్స్ టైమ్. ఐఎమ్ షూర్ డెఫినెట్లీ ఇట్ టేక్స్ టైమ్. కావాలంటే ఆన్సర్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ ఎలా చేసుకోవాలో తెలుసు కదా మీకు. సో డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు కోషంట్ ఇంటూ కోషంట్ మల్టిప్లైడ్ బై డివైజర్ plus remainder. So quotient is 12 into divisor is 98 plus 58. So if you need, you will get the answer as 1 2 3 4. You cross check it. I hope you understand this with this example with some clarity. Now I will explain you with another example so that you will understand it with a much clarity. So I am going to explain you with another example now. 617 divided by 95. So 95 is nearer to which base? For 10 or for 100? Yes, you are right, it is 100. సో బేస్ 100 తీసుకుంటున్నాం. సో డివైజర్ 95, డిఫరెన్స్ వచ్చేసి 5 అవుతుంది. నౌ రైట్ డౌన్ ద డివిడెండ్. 617 బేస్ 2 ఉంది కాబట్టి ఈ రెండింటిని కూడా లైన్ చేస్తాం. ఇక్కడ 0 ఉంది కాబట్టి జస్ట్ కీప్ ఇట్ 0. సో దిస్ ఈజ్ ద రిమైండర్ పార్ట్, దిస్ ఈజ్ ద క్వశ్చన్ పార్ట్. నౌ బ్రింగ్ ద నెంబర్ డౌన్. 6 5 30. సో 6 is the quotient. Now 47 is the remainder. This is the generally in the competitive examination they will give you such divisions and they ask you for a quotient or the remainder. So with this method you can solve the problems very easily. So this is called the Nicola method of solving the divisions when the divisor is near below the base. Divisor is below the base. Take some more examples so that you will understand more. If you feel that my explanation is somewhat faster, just pause the video and solve the problem. And once again come back to my video and check the method which I have done so that you will get more clarity. 2211 divided by 88. Got it? 2211, 2211 divided by 88. Now base is 100. Divisor 88, apply the Nicola method, find out the difference. It is a 12. Now write down the divisor, dividend 2211.
Now apply, this is the remainder part, 2 2 because the base is 100 having 2 zeros. Base ki 2 zeros unnai. Now just write down 22. So 22 multiplied by 12. Just apply the crisscross method. Very easy. 4 2 then 6. 264 is the answer. 264 is the answer. Now write down here 264. Now add these two. 264 plus 11, 275. 275 is the remainder which is greater than 88. Which is greater than 88. So in this case what you have to do, once again you should apply the same 275 divided by 275 divided by apply the same Nicola method here. 12. Now bring it down to 12 to the 24. This is the remainder part. It is 99. Now subtract it with 88 because 99 is also greater than 99 is also greater than 88. So 11 is the remainder. Now here one more thing, question. Now 3 is the carry here. 3 times and 11. 275 divided by 88 is 3 quotient and 11 is the remainder. So now just bring that 3 here. So 25 is the remainder. Sorry, 25 is the quotient and 11 is the remainder. Just cross check it is 25 into 88 plus 11. Check it, cross check it, how much you will get it. The same divisor part, that is double 2 double 1. Just perform this Nicola method, just perform this crisscross method for this 25, 88, 40, then 16. Now write down this one, 7, 8, 56. Write down now 0, 0. Here this will move this side. 6, 22. 22 plus 11. So the answer is 22, 11. That's it. It is the final. 22, 11 is the dividend and 88 is the divisor. If you divide it, then the remainder is 25 and the quotient is 25 and the remainder is 11. Got it? Now we will solve the same with the base 1000. I will explain with one more example. Base 1000. You can perform any bigger number of divisor if you understand this Nicola method conceptually. So now I am explaining you with this 11007 divided by 899. Which is the nearest base for 899? It's 1000. Now write down 1000 base and then divisor is 899. Apply Nicola method so that you will get 101. Now write down 11007 is the dividend. Because the base is 1000, it has 3 zeros. Just write down just apply a mark 007 and then apply here. Ikkada 1000 lo manaki 3 zeros unnai kabatti remainder part lo manaki 3 digits వదిలిపెట్టేసి నెక్స్ట్ 3 digits కి లైన్ క్రాస్ చేయండి. Now just bring that 11. ఏదైనా నెంబర్ని 11తో మల్టిప్లై చేయాల్సి వచ్చినప్పుడు సింపుల్గా అదే నెంబర్ని డౌన్ చేయండి, మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేయండి, మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేయండి, మళ్ళీ లాస్ట్. సో ద ఆన్సర్ ఈజ్ 1111. సో ఈ 1001 ప్లస్ 11 మల్టిప్లై చేస్తే వచ్చేది ఇది. ఈ నెంబర్ని మనము ఈ యొక్క రిమైండర్ పార్ట్లో
రాసి ఆ యొక్క నెంబర్ 7కి 1111 యాడ్ చేస్తే 1118 వస్తుంది, which is greater than 899. So once again what you have to do, just divide once, apply the same method. 18, apply the same method. 101, bring it down 1, bring it down 1, multiply చేస్తే bring it down 1. Now 101 యాడ్ చేస్తే 118కి 912, 219 is the remainder. ఒకటి క్యారీ వస్తుంది ఇక్కడ క్వోషంట్ పార్ట్లో, ఆ క్యారీని ఇక్కడ మూవ్ చేస్తాం. సో now it is 12 is the quotient and then remainder is 219. Dear viewers, I hope you understand the method of dividing the divisor which is nearer to the base, below the base, by using this Nicola method. My whole intention of teaching these methods are just to make sure that you can also perform the same kind of mathematics, same kind of problems at a least time, so that you can save the time in your examination, as well as you can also come to the answer quickly and accurately, so that you can boost your self-confidence. I mean, you can show a lot of interest in the mathematical calculations. So if you like the way I am teaching, and if you find that this video is helpful, please share the video so that they will also get benefited from this. Thank you. That's it for today, and we will continue with the another method of division, that is Paravarta method, in the next class. Thank you.